RRR ఘన విజయం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భాగస్వామిగా సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణతో కలిసి నిర్మించారు. RRR క్రేజ్తో దేవరా సినిమా టికెట్స్ రేట్స్ కూడా హైక్ చేశారు. మొదటి 3 రోజుల తర్వాత ఆ టికెట్ రేట్స్ పెంపుదల దేవరాపై తీవ్ర ప్రభావం చూపించింది. వారమైన తర్వాత టికెట్ ధరలు తగ్గాక దేవరా చిత్రం పుంజుకుంది. మొదట్లో దేవరా ఫ్లాప్ అంటూ ప్రచారం సాగింది. అనూహ్యంగా ఆ సినిమా టికెట్ రేట్స్ సాధారణ స్థితికి రాగానే ఊపందుకుంది. అలా మొత్తానికి 500 కోట్ల రూపాయలు పోగేసి హిట్గా నిలిచింది దేవరా. దేవరా మొదటి భాగం కమర్షియల్గా సక్సెస్ అయినప్పటికీ దాని సీక్వెల్ అయిన దేవరా 2 నిర్మాణంలో మాత్రం ఊహించని జాప్యం జరుగుతోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఎక్కడో ఏదో వెలితి ఉందనే భావన మేకర్స్ను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈసారి ఎక్కడా తగ్గకూడదనే పట్టుదలతో దర్శకుడు కొరటాల శివ ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి మరీ దేవరా 2 స్క్రిప్ట్ పైనే పూర్తి దృష్టి సారించారు. కథలో లోపాలు లేకుండా ప్రేక్షకులను మెప్పించేలా పగడ్బందీ స్క్రిప్ట్ను సిద్ధం చేయడంలో ఆయన నిమగ్నమయ్యారు. ఇటీవలి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ను లాక్ చేశారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాత సుధాకర్ మిక్కిలినేని క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆలస్యం అవడానికి ప్రధాన కారణం కథలో చేసిన భారీ మార్పులేనని తెలుస్తోంది. మొదటి భాగం నేర్పిన పాఠాలతో సీక్వెల్ను మరింత పవర్ఫుల్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఇక దేవరా 2 షూటింగ్ మే నెల నుంచి మొదలు పెట్టబోతున్నారట. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వార్ 2 ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో అటు ప్రశాంత్ నీల్ సినిమాను, ఇటు కొరటాల శివ ప్రాజెక్టును చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కథలో చిన్న అసంతృప్తి ఉన్న షూటింగ్కు విరామం ఇచ్చి మరీ మార్పులు చేయిస్తున్నారు. పక్కా ప్లానింగ్తో సెట్స్ పైకి వెళ్లాలనేది ఎన్టీఆర్ ప్రస్తుత వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి దేవరా 2 విషయంలో చిత్ర యూనిట్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో భారీ సునామీ రాబోతోందని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కథాబలంతో ప్రేక్షకులను కట్టిపడేయాలని కొరటాల శివ కృతనిశ్చయంతో ఉన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి మే నెలలో ప్రారంభం కానున్న ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు ఆయన రాబోయే సినిమాలను ఏ స్థాయికి తీసుకెళ్తాయో వేచి చూడాలి.